తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దాంతో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారు అని జరిగిన ప్రచారానికి తెరదించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పైన ఉత్కంఠ కొనసాగుతా ఉంది. గంటకు పేరు తెరపైకి వస్తూ అంతా కూడా తర్వాత రాష్ట్ర రాజకీయాలతో పాటు బీజేపీలో కూడా తీవ్ర చర్చనీయాంశం ఆసక్తికరంగా మారింది. సో కాసేపటి వరకు ఈటల రాజేందర్ పేరు అధికారికంగా ప్రకటిస్తారు. ఈటల రాజేందరే రాష్ట్ర తదుపరి అధ్యక్షుడు అని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా తెరపైకి రామచంద్రరావు ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెర మీదకి వచ్చింది. సో అతనే తదుపరి అధ్యక్షుడు అని చెప్పేసి ప్రచారం సాగుతోంది. అయితే అధిష్టానము ముగ్గురు నేతలకు సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం ముగ్గురి నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సో ముగ్గురు నేతలు అందుబాటులో ఉండాలని చెప్పారు. అందులో ఈటల రాజేంద్ర మొదటివాడు కాగా రామచంద్రరావు, అదేవిధంగా ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురిని కూడా అధిష్టానం అందుబాటులో ఉండాలి, బీజేపీ కార్యాలయం రావాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ ముగ్గురు నేతలు కూడా ఆ బీజేపీ కార్యాలయానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు బీజేపీ ఆలోచన ఏముంది, బీజేపీ పెద్దల ఆలోచన ఏందనేది ఒక రకంగా అంతా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సో పొద్దుటి వరకు కూడా ఈటల రాజేందర్ పేరే ఖరారైంది. దాదాపుగా అధిష్టానం ఆ రకంగా సిగ్నల్స్ ఇచ్చింది, సందేశం పాస్ చేసింది అని చెప్పేసి అంతా భావించారు. కానీ ఉన్నట్టుండి రామచంద్రరావు పేరు కూడా ఆ తెరపైకి రావడం. సో నిన్న ఫైనల్ లిస్ట్ లో రామచంద్రరావు, ఈటల రాజేందర్ ఉంటే ఫైనల్ గా ఈటల రాజేందర్ పేరే ఖరారు చేశారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకుంటే బీసీ నినాదం కావచ్చు, ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరే నెక్స్ట్ అధ్యక్షుడిగా ఉంటారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా ఒక అధిష్టానం ట్విస్ట్ ఇచ్చినట్టుగా భావించవచ్చు. మనకు రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. రామచంద్రరావు నెక్స్ట్ అధ్యక్షుడు అని చెప్పేసి బీజేపీ వర్గాల నుంచి, అక్కడ ఉన్నటువంటి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇది నిజమా రామచంద్రరావు ఈటల రాజేంద్ర అనేది మరికొద్ది గంటలు, అంటే 11 గంటల తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడు రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఎవరి అనుచర వర్గం కావచ్చు, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి ఆయా వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం లీక్లు ఇస్తున్ననే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ పట్ల కొంత పార్టీలోని కొందరు నేతలు కావచ్చు, కీలకంగా నేతలు ఉన్నటువంటి వారు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ఇస్తే దాని ప్రభావం వేరే రకంగా ఉంటుంది పార్టీలో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగిన వ్యక్తులకే బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ నేతలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల ఒత్తిడి మేరకే అధిష్టానం ఏమైనా చివరి నిమిషంలో ఆలోచన మారిందా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ఈటల రాజేందర్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. సో నెక్స్ట్ అధ్యక్షుడు ఆయన అయితే బాగుంటది, తెలంగాణలో అధికారం రావాలంటే ఒక ప్రధాన నాయకుడు, బీసీ నాయకుడు, ఉద్యమ నాయకుడు, అలాంటివి అన్ని, అంటే ఒక హూందాతనం కలిగిన నాయకుడు ఈటల రాజేందర్ ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతనైతే బాగుంటుందని చెప్పేసి సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్ ద రికార్డ్ గా అక్కడ ఉన్నటువంటి సమావేశంలో నేతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ పేరే దాదాపు ఖరారైతుందని భావించారు. కానీ ఒకవైపు మోడీ ఆలోచన ఒక రకంగా ఉంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇతర బీజేపీలోని సీనియర్ నేతలు, అంటే మొదటి నుంచి బీజేపీ నుంచి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నేతలు కూడా ఈ ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ఒప్పుకోని పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ చివరి నిమిషంలో ఈటల రాజేందర్ పక్క తప్పించి రామచంద్రరావు పేరు తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో రామచంద్రరావు సీనియర్ నాయకుడుగా ఉంటూ వస్తున్నాడు, ఎమ్మెల్సీగా పనిచేశాడు. సో గతంలో అధ్యక్షుడు, అంటే అందరు ముఖ్య నేతలతోని, బీజేపీ పెద్దలతో అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి సో రామచంద్రరావు అయితే బాగుంటుంది. సో అందరినీ కలుపుకొని వెళ్ళగలడు, అంతే ఆ పార్టీలో సత్సంబంధాలు కలిగి అందరితో కలుపుకోగలిగే వ్యక్తి కాబట్టి ఆ రామచంద్రరావు వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అని చెప్పి ప్రచారం జరుగుతుందో అప్పటి నుంచి కూడా అనేక రకమైన ప్రచారాలు, అనేక రకమైన ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అనేక పేర్లు కూడా, ఒకరోజు బండి సంజయ్ అని చెప్పేసి, ఒకసారి ధర్మపురి అరవింద్ అని, అదేవిధంగా రఘునందన్ రావు అని, డికే అరుణ అని, ఈటల రాజేందర్ అని, రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, ఇలా అనేక పేర్లు రోజుకొక పేరు తెరపైకి వచ్చింది. సో ఇటీవల కాలంలో
అనేక పేర్లు ప్రచారం జరిగినప్పటికీ మొన్నటి నుంచి కూడా చివరాఖరికి ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు అధికారికంగా ప్రకటన రావడంతో రేపు ఎన్నికలున్న నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ గా ఒక 2-3 పేర్లే ప్రధానంగా వినిపించాయి. అందులో రామచంద్రరావు, ఈటల రాజేందర్. సో ఇద్దరిలో ఎవరు ఉంటారు అనుకున్నప్పుడు ఈటల రాజేందర్ పేరే అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అధిష్టానం ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. సో మరి అధిష్టానం ఆలోచన ఎందుకు మారింది, చివరి నిమిషాలు రామచంద్ర వైపు ఎందుకు మొగ్గు చూపారు అనేది మాత్రం కాసేపట్లో మనకు అన్ని తెలియనున్నాయి. సో మొత్తం రకరకాలుగా చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా రామచంద్రరావు పేరు ఆ తెరపైకి రావడం, రామచంద్రరావు మరి పార్టీని ఎలా లీడ్ చేయబోతాడు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో ఏదేమైనా 11 గంటలకు ఈ అరవింద్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచంద్రరావు ముగ్గురిని కూడా పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల పరిశీలకులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి శోభ, అదే విధంగా సునీల్ బన్సల్ ఇద్దరు కూడా బీజేపీ కార్యాలయంలో ఉన్నారు. సో వారు ఏం చెప్పబోతున్నారు, సో మరి ఈ ముగ్గురులో ఫైనల్ గా ఎవరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు, ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? సో పొద్దున రాజేందర్ అన్నారు, ఇప్పుడు రామచంద్రరావు అంటున్నారు. చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసే విషయంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అని చెప్పేసి మాత్రం కాస్త ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి, ఆ ఒక్కరితోనే నామినేషన్ వేయించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2-3 నామినేషన్లు వేసే బదులు ఒకరే నామినేషన్ వేస్తే ఫైనల్ గా వాళ్ళే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడు కాబట్టి అంత నేతలు ఒప్పుకొని సమన్వయంతో ఒక్కరి పేరే ప్రకటిస్తే బాగుంటుంది. సో పార్టీలో ఒక ఐక్యత ఉన్నట్టుగా ఒక సందేశం పాస్ చేసినట్టు అవుతుందని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. సో మొత్తంగా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రం సర్వంత్రా ఉత్కంఠంగా మారింది, ఆసక్తికరంగా మారింది. సో ఈ పరిణామాలన్నీ ఎలా ఉంటాయి, మరి ఈటల రాజేందర్ సంబంధించి ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది, సో అదేవిధంగా రామచంద్రరావు వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది, ఇంకేదైనా నెక్స్ట్ ఈ రెండు కాక ఇంకెవరైనా అధిష్టానం ఇంకేదైనా ఆలోచన చేయబోతుందా అనేది మాత్రం మరి కొద్ది గంటల్లోనే, ఒక గంట లోపలనే తెలిసే అవకాశం కనబడుతోంది. సో 11 గంటల తర్వాత అధిష్టానం నేతలకు మొత్తంగా అధిష్టాన నేతలతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో 2 గంటల తర్వాత నామినేషన్ వేసే అవకాశం ఉంది. సో 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. సో ఈ సమయంలో ఎవరు నామినేషన్ వేస్తారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ఎవరైతే నామినేషన్ వేస్తారో ఫైనల్ గా వాళ్ళే రాష్ట్ర అధ్యక్షుడు అనేది రేపు అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానికి రేపటితో అంటే ఈ రోజు సాయంత్రం మరి కొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెరపడే అవకాశం కనబడుతూ ఉంది. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా బీజేపీలో ఈ స్థాయిలో ఉత్కంఠకు ఉండడం మాత్రం చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే రాధాకృష్ణ ఇప్పుడు రామచందర్ విషయానికి వస్తే పార్టీలో అంటే అంత బలమైన మాస్ లీడర్ కాకపోయినా ఏదైతే పార్టీ పరంగా యంత్రాంగంతో ఒక మంచి పట్టుంది, కానీ ప్రజాదరణ విషయం కానివ్వండి, మీడియా ప్రొజెక్షన్ కానివ్వండి, రామచందర్ కు తక్కువ. అంత ఏదైతే ఈటల రాజేందర్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, వీరికి ఉన్నంత ఫేమ్ ప్రొజెక్షన్ కానివ్వండి మీడియాలో రామచందర్ కి తక్కువగా ఉంది. ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ ని పక్కన పెట్టి రామచందర్ ని చూస్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ కారణాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే బీజేపీ మిగతా రాజకీయ పార్టీలకు బీజేపీ సిద్ధాంతం కావచ్చు, బీజేపీ వైఖరి ధోరణి విభిన్నంగా ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాజకీయాల కన్నా రాజకీయ పార్టీల కన్నా సైద్ధాంతిక భావజాలానికే సిద్ధాంతానికే చాలా ప్రాధాన్యత ఇస్తుందని అనేక సందర్భంలో నిరూపితమైంది. సో ఇప్పుడు కూడా రామచంద్రరావు విషయంలో కూడా అదే ఒక రకంగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే రామచంద్రరావు మొదటి నుంచి కూడా చాలా సీనియర్ నాయకుడు ఉంటూ వస్తున్నాడు. సో కేంద్రంతో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సో అల్టిమేట్ గా ఇటీవల కాలంలో బీజేపీ మొత్తం తెలంగాణలో పూర్తి స్థాయిలో తన ఓటు బ్యాంకును పెంచుకుంది, సీట్లు పెంచుకుంది. సో ఈ నేపథ్యంలో దీని అంతటి కారణం మోడీ ఒక క్రేజ్ కాబట్టి మోడీ క్రేజ్ నే వాడుకుంటున్నాము. సో అదే సందర్భంలో రామచంద్రరావు ఇటు పార్టీలోని అందరి నేతలను కలుపుకునే తత్వం ఉన్న వ్యక్తి, చాలా సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, అదే విధంగా ఆర్ఎస్ఎస్ భావజాలానికి కలిగిన వ్యక్తి. సో ఇవన్నీ చూసినటువంటి అధిష్టానము రామచంద్రరావు ఉంటే బెటర్. ఒక రకంగా ఆ మిగతా నాయకులను అంటే ప్రస్తుతం ఒకవైపు బీసీ నాయకుడిని చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల కొంత నేతల ఒత్తిడి వల్ల కొంత
అధిష్టానం కూడా పునరాలోచన పడినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా సిద్ధాంతపరంగా ఉన్నటువంటి సైద్ధాంతిక భావజాలం కలిగిన వ్యక్తికే, కాషాయ సైద్ధాంతిక భావజాలం కలిగిన వ్యక్తికి, ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వ్యక్తికే ఆ బీజేపీ అధ్యక్షుడిగా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చినట్టుంది. అల్టిమేట్ గా అధ్యక్షుడు ఎవరుగా ఉన్నా జనరల్లో తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉంది. సో దాన్ని సొమ్ము చేసుకొని నెక్స్ట్ అధికారంలో రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు పేరు కూడా తెరపైకి వచ్చినట్టుంది. రామచంద్రరావు పేరు ఖరారు చేసిన అవకాశం ఉంది. సో మొత్తంగా 11 గంటల తర్వాత బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన ఉత్కంఠకు తెరదించే అవకాశం కనపడతా ఉంది. సో ప్రస్తుతం ఆ ముగ్గురి కీలక నేతల చుట్టే తిరుగుతుంది. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్, రామచంద్రరావు, సో ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురిని కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే సమాచారం అందించింది. సో మరి ఈ ముగ్గురులో ఎవరైతారు? మళ్ళా చివరి నిమిషం పొద్దుటి నుంచి రాజేందర్, ఉదయం నుంచి ఈటల రాజేందర్ అన్నారు, రామచంద్రరావు అంటున్నారు. చివరి నిమిషాన ధర్మపురి అరవింద్ పేరు కూడా తెరపీదికి వస్తుందా? మరి ధర్మపురి అరవింద్ ను కూడా ఆ బీజేపీ అధ్యక్షుడు రేస్ లో ఉన్నాడా? ఆ పేరు కూడా ఏదో నిర్ణయిస్తారా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ముగ్గురు నేతల్ని ఎందుకు పిలిపించారు? సో ఇంతమంది రాష్ట్రంలో అనేక మంది అంటే రేస్ లో ఉన్నప్పటికీ ఈ ముగ్గురు నేతల్ని ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, ఎందుకు అందుబాటులో ఉండాలని చెప్పాల్సి వచ్చిందనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. సో మరి బీజేపీ పెద్దల ఆలోచన ఏమై ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అంశం బీసీ చుట్టే తిరుగుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బీసీకే ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఈటల రాజేందర్ అని మొదటి నుంచి అనుకున్నా, ఈటల రాజేందర్ కాకుండా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇంకా లక్ష్మణ్ ఇలా బీసీ నాయకుడినే రాష్ట్ర అధ్యక్షుడు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరిగింది. సో అవన్నీ కొట్టిపారేస్తూ ఏకంగా అనూహ్యంగా ఇప్పుడు రామచంద్రరావు పేరు తెరపైకి రావడం అంటే కాస్త రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, బీజేపీ అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సో రామచంద్రరావును అధ్యక్షుడిగా చేయడం వెనుక ఆ బీజేపీ పెద్దల ఆలోచన ఏముంటుంది, వ్యూహం ఏమై ఉంటుంది? సో మళ్ళీ ఈటల రాజేందర్ ఎందుకు వద్దనుకున్నారు? అదే సందర్భంలో ఈటల రాజేందర్ కాకుండా నెక్స్ట్ మరొక బీసీ నాయకుడికి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయారు అనే దానిపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక మాత్రం ఉత్కంఠంగా మారింది. మరికొద్ది గంటల్లోనే ఎవరు అధ్యక్షుడు అనే దానికి తెరదించే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా ఒకవైపు బీజేపీలోని రాష్ట్ర నేతలు అనేక చర్చలు జరుగుతా ఉన్నాయి. సో ఇప్పటికే కిషన్ రెడ్డి నిన్న నుంచి కూడా అందరి నేతలతో సమయపరుచుకొని చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సో మన చర్చల సారాంశం ఏది, ఎవరిని అందుబాటులో ఉండాలని చెప్పేసి అధిష్టానం పెద్దలకు కిషన్ రెడ్డి సమాచారం ఏమందించారు, దాని ప్రకారంగా బీజేపీ పెద్దలు కూడా ఆ రకంగా ఎవరిని అధ్యక్షులు చేయాలనుకున్న దానిపైన మరియు కొద్ది గంటల్లో 2 గంటల్లోనే తెరదించే అవకాశం కనబడతా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.